హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే మటన్ కీమా ఎలా చేయాలో రండి చూద్దాం. ఇంకా ఇది తెలుసు అందరికీ, అంటే నేను ఇలా చేస్తానన్నమాట. బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఏంటి అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఏం చేశానంటే కుక్కర్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ అది వేసి మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత, కొంచెం బ్రౌన్గా రావాలన్నమాట ఆనియన్స్ను, పచ్చిమిర్చి బ్రౌన్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నేను ఇది వేస్తున్నా, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అది కూడా బాగా ఫ్రై చేయాలి, కొంచెం బ్రౌన్ వచ్చినట్టు. అంటే మీకు సరిపడినంత క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్. నేనైతే అంత వేసుకున్నా. అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మటన్ కీమాని యాడ్ చేశాను. అది కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ అలా రావాలన్నమాట. పైకి ఆయిల్ వస్తే బాగా ఫ్రై అయినట్టు కీమా. అలా వస్తే బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత నేను ఒక టమాటో వేసుకున్నా, మీడియం సైజ్ది. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, అది ఆప్షనల్. నేను వేసుకున్నా. ఇది కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఆ టమాటో బాగా కుక్ అయిపోవాలన్నమాట. మ్యాష్ అయిపోవాలి మొత్తం. బాగా కుక్ అయిన తర్వాత చూడండి వస్తుంది, ఇలా అవ్వాలన్నమాట. కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ రావాలి. దాని తర్వాత నేను మసాలాస్ యాడ్ చేశాను. ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది గరం మసాలా వేసాను, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత అది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇది మటన్ మసాలా ఉంటుంది కదా, షాప్స్లో దొరుకుతాయి, మటన్ మసాలా వేసుకున్నాను. నేనైతే ఎవరెస్ట్ది తీసుకున్నా, ఎవరెస్ట్ కంపెనీది మటన్ మసాలా. అది అయిన తర్వాత వాటర్ వేసుకున్నా. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోండి వాటరు. నేను కొంచెం ఒక టూ గ్లాస్ అలా వేసుకున్న వాటరు, చిన్న గ్లాస్తో, చూసారుగా. అది బాగా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ పెట్టాలి. అంటే విజిల్స్ 3 to 4 విజిల్స్ పెట్టిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి కుక్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఇదైతే బాగా కుక్ అయిపోయింది. 3 విజిల్స్ పెట్టాను. ఆ తర్వాత సిమ్ పెట్టి ఉంచాను అనమాట, ఒక 5 minutes అలా. ఇప్పుడు అదే బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి కుక్ అయిందా లేదా అనేది మటన్. అంతే అండి, చూడండి అయిపోయింది. చాలా ఈజీ, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి, సరేనా? ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది చపాతీస్తో, రైస్తో, బిర్యానీతో, దేనితోనైనా తినొచ్చు. బాగుంటుంది కీమా, మటన్ కీమా. కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.